హలో ఎవ్రీవన్. సో, ఆల్రెడీ వేద నాగరికత పార్ట్ 1 అనేది అప్‌లోడ్ చేశాను. దాని తర్వాత దాని సీక్వెన్సే ఈ పార్ట్ 2 అనమాట. సో, ఇందులో లాస్ట్ ఏం చెప్పాను, ఆర్యుల చరిత్రను 2 రకాలుగా విభజించారన్నా కదా! తొలి వేద ఆర్యులని. తొలి వేద ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు ఈ మధ్య కాలంలో ఉన్నారు. ఈ కాలాన్ని తొలివేద యుగం అంటారు, లేదా ఋగ్వేదం అని కూడా పిలుస్తారనమాట. ఈ కాలాన్ని అధ్యయనం చేయడానికి మెయిన్ ఆధారం ఏంటంటే ఋగ్వేదం. ఋగ్వేదం నుంచి తొలివేద ఆర్యుల గురించి ఉందన్నమాట ఋగ్వేదంలో. మలివేద మలివేద ఆర్యులు క్రీస్తు పూర్వం 1000 నుంచి 800 వరకు ఉన్నారు. ఈ కాలాన్ని మలివేద యుగం అంటారు. సో, ఫస్ట్ తొలివేద ఆర్యుల గురించి, ఇప్పుడు తొలివేద, మలివేద ఆర్యుల గురించి తెలుసుకుందాం. ఇక్కడొచ్చేసి సో, మెయిన్ ఒక గ్లాన్స్ ఇచ్చారు ఇక్కడ. సో, తొలివేద ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 ఈ మధ్య కాలంలో ఉన్నవాళ్ళనమాట. ప్రధాన నాగరికత వచ్చేసి ఋగ్వేదం. వీళ్ళ ప్రధాన నాగరికత ఋగ్వేదంలో ఉందన్నమాట. నాగరికత గ్రామీణ నాగరికత. వీళ్ళ నాగరికత గ్రామీణ నాగరికత. నివసించు ప్రాంతం సప్త సింధు ప్రాంతం. కుల పెద్ద కుల కులప ఆర్ కులపతి అని పిలుస్తారు. కుల పెద్ద గృహపతి, కుటుంబ పెద్ద సారీ సో, కుల పెద్ద అంటే కులపతి, కుటుంబ పెద్ద అంటే గృహపతి, గ్రామం వచ్చేసి గ్రామిణి అనమాట. గ్రామానికి గ్రామిణి అంటారు. తెగ నాయకుడైతే రాజన్ అనమాట. తెగ నాయకుడైతే రాజన్. సో, తర్వాత కుటుంబ వ్యవస్థ వచ్చేసి పితృస్వామిక కుటుంబం. అంటే కుటుంబంలో పెద్ద తండ్రి. ప్రధాన వృత్తి పశుపోషణ, వినిమయ సాధనం గోవులు, నిష్క. సో, వీళ్ళు మెయిన్ వీళ్ళ ఆర్థిక సంపద అంతా ఎక్కువ గోవులుంటే వీళ్ళే కొంచెం ధనవంతులు అన్నట్టు. సో, వీళ్ళ వినిమయ సాధనాలు వచ్చేసి ఈ గోవులు, నిష్క అనమాట. సో, ప్రధాన పంటలు వచ్చేసి నువ్వులు, బార్లీ. ప్రధాన పంటలు వచ్చేసి నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. ప్రధాన దేవతలు వచ్చేసి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. ఆకాశ దేవత డ్యూస్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆకాశ దేవత వచ్చేసి తొలివేద ఆర్యుల ఆకాశ దేవత ఏంటంటే డ్యూస్. అతిపెద్ద నేరం ఏంటంటే గర్భస్రావం. అతిపెద్ద నేరం గర్భస్రావం అంట. ఆర్యుల భోజనం పుర పురడోసం ఆర్యుల భోజనం. ప్రధాన వినోదాలు ఏంటంటే రథాలతో పందాలు వేసుకుంటారు. సో, ప్రధాన సంగీత సాధనాలు వచ్చేసి వీణ, వేణువు, మధ్యల, నగర. ఇవి వచ్చేసి సంగీత సాధనాలు అనమాట. తొలివేద కాలం. తొలివేద నాగరికతకు మరొక పేరు కూడా ఉంది, ఋగ్వేద కాల నాగరికత. సో, క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు అనమాట. వీరి గురించి ఋగ్వేదంలో ఉంది. సో, తొలివేద ఆర్యుల నాగరికత గ్రామీణ నాగరికత అనమాట. వీళ్ళ నాగరికత గ్రామీణ నాగరికత. సో, పశుపోషణ వీరి ప్రధానంగా ఆర్యులు పశుపోషకులు అనమాట. ఆర్యులు నివసించే ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అంటారు. వీరికి హిమాలయాలు మినహా ఏ భారత శ్రేణులు తెలియవు. హిమాలయాలు తప్ప ఏవి తెలియవు అనమాట. వీరి దృష్టి సింధు అనగా గొప్ప జలాశయం. సో, వీరి దృష్టిలో సింధు అంటే గొప్ప జలాశయం అని అర్థం. సో, వీరు సింధు నది తీరాన గల సింధు ప్రజలను ఓడించి వారి ప్రాంతాలని ఆక్రమించుకున్నారు. ఎవరు? తొలి వేద నాగరికార్యులు. సో, వీళ్ళు వచ్చేసి ఆర్యులలో మొదటి దండయాత్రికుడైన దీవదాస. సో, వీరు ఆర్యుల్లో మొదటి దండయాత్రికుడు ఎవరంటే దీవదాస. సో, ఇది ఇంపార్టెంట్. సో, ఆర్యుల్లో మొదటి దండయాత్రికుడు ఎవరంటే దీవదాస. సో, ఇతను సాంబారా అనే దాస్య నాయకుని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు. సో, ద్యాసులు అనగా సింధు ప్రజలన్నమాట. త్రిసాద్య అనే ఆర్య నాయకుడు అనేక మంది దాస్యులను చంపి దాస్యుహత్య అనే బిరుదును పొందాడనమాట. సో, చంపిన దానికి కూడా బిరుదా? ఓకే. ఈ దాస్యులను చంపి దాస్యుహత్య అనే బిరుదు పొందాడనమాట. ఎవరు? త్రిసద్యాస్యు అనే ఆర్య నాయకుడు. సో, నెక్స్ట్ ఋగ్వేద కాలం నాటి భౌగోళిక పరిస్థితులు ఏంటంటే, ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నది ఏంటంటే సింధు గురించి ఋగ్వేదంలో ఉంది. ఆర్యులకు తెలియని నది గంగా నది. కానీ ఋగ్వేదంలో ఒకసారి మాత్రం గంగా నది గురించి ప్రస్తావించారనమాట. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నదులు ప్రస్తుతం వాడుకలో ఉన్న పేర్లు. సో, ఇంతకుముందు చూసాం కదా మనం నది పేర్లు ఇంతకుముందు ఉన్న పేర్లు ఇచ్చారు. కానీ దాని వాడుక పేర్లు ఇక్కడ చూద్దాం. శత్రుద్రి అంటే సట్లెస్. సో, విపాస్ అంటే బియాస్. పరుష్ని అంటే రావి. అషికిని అంటే చీనాబ్. వితత్స హైడస్పస్ అంటే జీలం. సింధు అంటే ఇండస్. ఆక్సస్ సరౌతి అంటే సరస్వతి అని అర్థం. సో, ముందు పేర్లన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేర్లు అనమాట. సో, ఎక్కువ సార్లు ఎగ్జామ్కి వచ్చిన
నదులు ఏంటంటే విపాస్, శత్రుద్రి, పరుష్ని, అషికిని, విశస్త. సో, ఈ పేర్లు ఎక్కువగా చాలా చాలా టైమ్స్ అడిగారనమాట. ఇవి చూద్దాం. ఇవి బై హార్ట్ చేయాలి. శత్రుద్రి అంటే సట్లెజ్, విపాస్ అంటే బియాస్, పరుషిని అంటే రావి, అషిక్ని అంటే చీనా, విశస్ విశస్త అంటే జీలం, హైడస్పస్ అని కూడా అంటారు దీన్ని. సింధ్ అంటే ఇండస్, ఆక్సస్ అంటే సరౌతి. సో, ఇవి బై హార్ట్ అవ్వాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. లేదంటే ఓల్డ్ నేమ్ ఇచ్చేసి న్యూ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేయమనన్నా అడగచ్చు. లేకపోతే న్యూ నేమ్ ఇచ్చి ఓల్డ్ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేయమనన్నా ఎలా అయినా అడగచ్చు. అది ఎగ్జామినర్ వ్యూ అనమాట, అంతే. నోట్లో వచ్చేసి పై వాటిని సప్తసింధు అనేవారనమాట. ఇవన్నీ సప్తసింధు అంటారంట. సువాస్తు, సువాస్తు స్పాట్. గోమల్ అంటే గోమతి. ద్రిషాద్రి అంటే గగ్గర్. ద్రిషాద్రి అంటే గగ్గర్. సో, క్యూబా అంటే కాబుల్. కుమి అంటే కుర్రం. సో, ఇవి వాడుకలో ఉన్న నదీ పేర్లు అనమాట. ఈ స్వాట్ వాడుకలో ఉన్న నదీ నేమ్స్. గోమల్ అంటే గోమతి, ఇప్పుడు గోమతి ఉంది. అప్పుడు త్రిషాద్వతి అనేది ఇంతకుముందు ఉన్న పేరు, కానీ ఇప్పుడు వాడుకలో ఉన్న పేరు వచ్చేసి గగ్గర్ అనమాట. సో, నెక్స్ట్ ఋగ్వేదంలో ప్రస్తావించబడిన తదనంతర కాలంలో కనబడకుండా పోయిన నదులు ఏంటంటే సరస్వతి, ఈ ద్విషాద్వతి అంటే గగ్గర్. సో, ఋగ్వేదంలో ఆర్యులు ప్రస్తావించని భౌగోళిక అంశాలు ఏంటంటే సముద్రాలు, ఎడారుల గురించి కానీ సముద్రాల గురించి కానీ వీరు ఎక్కడ కానీ లేదనమాట. ఋగ్వేద కాలంలో ఆర్యుల సముద్రంగా పేర్కొన్నది విస్తారమైన సింధు జలాలే. నదుల సంగమం, ఇది నదుల సంగమ ప్రాంతాలన్నమాట. ఋగ్వేద ఆర్యుల సముద్రంగా విస్తారమైన సింధు జలాలను అంటారు. సో, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు మొదటిసారిగా శతపథ బ్రాహ్మణంలో చెప్పారనమాట. సో సో వీటి గురించి బంగాళాఖాతం, అరేబియా సముద్రాల గురించి శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల సామాజిక, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ, మత పరిస్థితులు గోవు చుట్టూనే ఎల్లుకుంటాయి. అంటే వీళ్ళు గోవుని ఎంత ఆరాధించే వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. వీళ్ళు సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, మతపరంగా కానీ గోమాతను ఎక్కువగా పూజించేవాళ్ళు. సో, ఆర్థికంగా కూడా బాగా యూజ్ చేసుకున్నారు. అన్ని రకాలుగా గోవుని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. రాజకీయంగా అంటే వీళ్ళకి అధికారుల పేర్లు ఉంటాయి కదా, అవన్నీ గోవుకి రిలేటెడ్ నేమ్స్తోనే ఉంటాయన్నమాట. అందుకే రాజకీయంగా అని కూడా ఇచ్చారు. మతపరంగా అంటే గోవుల్ని పూజిస్తారు కదా, దానికి రిలేటెడ్. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రాజుని చూడండి, గోప లేదా గోమతి అని పిలుస్తారు. సో, యుద్ధాలు చేస్తే గవిష్టి అంట. సో, యుద్ధాలని గవిష్టి అని, ధనవంతుణ్ణి గోమత్ అని అంటారంట. అతిథి అంటే గోగణ అని పిలిచేవాళ్ళు. సో, ఈ నేమ్స్ బట్టే మనకు అర్థమవుతుంది. సో, వీళ్ళు గోవుని ఎంత అడాప్ట్ చేసుకున్నారనేది. సో, గోప రాజు అంటే గోప లేదా గోపతి, ధనవంతుని గోమత్ అంటారు, అతిథిని గోగణ అంటారు, యుద్ధాల్ని గవిస్తి అంటారు. సో, నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ. వీళ్ళ రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. తొలివేద కాలంలో వీరి తెగ అంటే జనాగా నివసించేవారు. ఋగ్వేదంలో ప్రాచీన గణాలు అనగా తెగలు ద్రహు, యదు, అను, తుర్షస, పురు, భరత, ఈ తెగలు ఉన్నాయి అన్నమాట. సో, ఏవి ద్రుహు, యదు, అను, తుర్షస, పురు, భరత. ప్రధాన తెగ ఏంటంటే భరత తెగ అనమాట. తెగలను విస్సులని గ్రామాలుగా విభజించారు. విస్సులని గ్రామాలుగా విభజించారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఋగ్వేద కాలం నాటి ముఖ్య అధికారులు. సో, వీళ్ళ అధికారులు ఎవరంటే చూద్దాం. సో, తెగ అంటే జననాయకుడు ఎవరంటే రాజు అనమాట. విష్నాయకుడు అంటే విష్నాయకుడు అంటే విష్పతి. గ్రామానికి అధిపతి గ్రామిణి. శ్వాస అంటే గూఢాచారి. పక్క తెగల రహస్యాల సమాచారాన్ని రాజునికి అందించేవాడు. ఈ తెగ నాయకుడికి అందిస్తారనమాట. ఈ గూఢాచారి అతనికి సమాచారాన్ని అందిస్తారు. సో, వజ్రపతి అంటే పచ్చిక బయళ్ళపై అధికారి అనమాట. పచ్చిక బయళ్ళపై అధికారి ఎవరంటే వజ్రపతి. శతావతి అంటే 100 స్థలాలకు అధిపతి అనమాట. శతాది అంటే 100 స్థలాలకు అధిపతి. స్థాపతి అంటే రాజ్య బాహ్య స్థలాలకు అధిపతి. స్థావతి అంటే రాజ్యంలో బయట స్థలాలను గుర్తుపెట్టుకోండి, బాహ్య స్థలాలకి అధిపతి ఎవరు? స్థావతి. భూత అంటే మెసెంజర్, వార్తలు మోసేసేవాడు. ఇది దూత అనుకుంటా. దూత అంటే మెసెంజర్, వార్తలను మోసేవాడు. పురపతి అంటే కోట యొక్క అధిపతి. మధ్యమాసి అంటే తగాదాలకు మధ్యవర్తి అనమాట. సో, ఇతని దగ్గర పోతే ఇతని మధ్యవర్తంతో తగులు తీర్చేవాడేమో. తగాదాలకు మధ్యవర్తి. జీవ లేదా ఉగ్ర
అంటే పోలీస్ అధికారి. సో జీవ లేదా ఉగ్ర అంటే పోలీస్ అధికారి. సో సుతుడు అంటే రథం నడిపేవాడు సుతుడు అంటారు. సో సుతుడు అంటే మనకు గుర్తుందా మహాభారతంలో కర్ణుడు కర్ణుడిని అంటారు కదా సూతపుత్రుడు అని. సో సూతపుత్రుడు అంటే అతని తండ్రి రథం నడిపేవాడనమాట. సో అందుకు సూతుడు అంటే రథం నడిపేవారు. రాజుకు పాలనలో సహకరించేవారు సేనాని, పురోహితుడు. రాజుకు పాలనలో సహకరించేవారు ఎవరంటే సేనాని, పురోహితుడు అనమాట. మంత్రిమండలి. వీళ్ళ మంత్రిమండలి ఎలా ఉంటుందంటే రాజుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురుతో కూడిన త్రిసభ్య మంత్రిమండలి ఉంటుంది. సో ఇందులో సభ్యులు పురోహితులు, సేనాని, గ్రామిణి. సో పురోహితులు, సేనాని, గ్రామిణి. సో తొలివేద కాలంలో ఆర్యుల మంత్రిమండలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా అడగచ్చు, వీళ్ళ రాజుకు సలహా ఇచ్చేకి ఎంతమంది ఉంటారు అని అన్న అడగచ్చు. అందులో ఆ సభ్యులు ఎవరెవరు అని అన్న అడగచ్చు. పురోహితులు, సైనాని, గ్రామీణ. సో తొలివేద కాలంలో రాజు పరిపాలనకు సలహాలు ఇచ్చు సంస్థలు, తెగ సభలు. సభ ఉంటుంది. అధ్యక్షత వహించేది రాజే. సభా సభ్యులు వచ్చేసి తెగ పెద్దలు, ధనవంతులు, ప్రముఖ కుటుంబాల వారి సభ్యులు. స్త్రీలు కూడా ఈ సభలో సభ్యులుగా ఉంటారనమాట. తొలివేద నాగరికతలో సభా సభ్యులు వచ్చేసి స్త్రీలు కూడా మెంబర్సే. సభ అధికారాలను నిర్వహిస్తుంది. సభ కార్యనిర్వహణాధికారాలను నిర్వహిస్తుంది. సో ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు పేర్కొనబడింది అనమాట. సో అంటే 8 సార్లు ఈ సభ గురించి ఉందన్నమాట ఋగ్వేదంలో. సమితికి అధ్యక్షత వహించేది కూడా రాజే. సభకి అధ్యక్షత వహించేది రాజే, సమితికి అధ్యక్షత వహించేది కూడా రాజే. తెగకు చెందిన సాధారణ సభ అంట. ఇది సమితి అంటే తెగకు సంబంధించిన సాధారణ సభ. ఇందులో సభ్యులు వచ్చేసి అన్ని కుటుంబాల పెద్దలు అంటే కుటుంబంలో పెద్ద పితృస్వామ్యం వ్యవస్థ కదా ఇది. కుటుంబ పెద్ద ఎవరు? తండ్రి. సో అన్ని కుటుంబాల పెద్దలు వచ్చేసి ఇందులో సభ్యులు. సామాన్య ప్రజలు, మహిళలు కూడా సభ్యులే. సో తెగలో ప్రజలందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. రాజును ఎన్నుకునేది మరియు తొలగించే అధికారం గలది సమితి. రాజును ఎన్నుకునేది మరియు తొలగించే అధికారం కూడా సమితికే ఉందన్నమాట. సో దీనికి ఏం పవర్ ఉందో చూడండి సమితికి. సో రాజును ఎన్నుకునేది, తొలగించేది కూడా సమితినే. శాసన నిర్వహణాధికారాలు కూడా నిర్వహిస్తుంది. సో ఋగ్వేదంలో సమితి గురించి 9 సార్లు ఉందన్నమాట. సో ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు అయితే సమితి గురించి 9 సార్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 8, 9 సీక్వెన్స్ ఉంది చూడండి. సభా సమితి అంటే 8, 9. సో కీలక సమయాల్లో మాత్రం సమితి తీసుకున్న నిర్ణయాలే తుది నిర్ణయాలు అనమాట. సో ఏవైనా క్రూషల్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఇదే ఫైనల్ చేస్తుందన్నమాట సమితిని. సో సమితికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టే. రాజుని ఎన్నుకునేది మరియు తొలగించేది కూడా సమితి అంటే ఎక్కువ పవర్స్ ఉన్నట్టే కదా సమితికి. సో విధాత అత్యంత ముఖ్యమైన సభ విధాత. సో అత్యవసర సమయంలో రాజుకు సలహాలు ఇచ్చే సభ. ఇందులో మహిళలకు కూడా స్థానం కల్పించబడింది. సో ఈ తెగ యొక్క ఆర్థిక వనరుల పంపిణీ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వివాదాలను పరిష్కరిస్తుంది. యుద్ధంలో లభించిన ఆర్థిక వనరులను రాజన్కు, తెగ ప్రజలకు పంపిణీ చేస్తుంది. సో ఎంత మంచి సిస్టమ్ కదా. ఆర్థిక వనరులను రాజన్కి, తెగ ప్రజలకు అందరికీ పంపిణీ చేస్తుందంట. ఋగ్వేదంలో విధాత గురించి 122 సార్లు ప్రస్తావించారు. సో అత్యంత ముఖ్యమైన సభ విధాత. సో అత్యవసర సమయంలో రాజుకు సలహాలు ఇచ్చేకి ఈ సభ ఏర్పాటవుతుంది. సో ఇందులో మహిళలు కూడా సభ్యులే. అంతేకాకుండా ఈ తెగ ఆర్థిక వనరులను అంటే మనీ కలెక్షన్ చేసే దాంట్లో కలెక్ట్ చేస్తుందన్నమాట. సో కలెక్ట్ చేయడమే కాదు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా ఎవరికి? రాజన్కి ప్లస్ తెగ ప్రజలకు కూడా. నెక్స్ట్ వచ్చేసి గణ అంటే మత సంస్కృతిపరమైన సభ అనమాట. మత సభ యుద్ధ మండలి, ఆయుధాలు, గుర్రాల గురించి రాజుకు సలహాలు ఇచ్చేది. సో గణ అంటే మత సంస్కృతిపరమైన సభ. యుద్ధ మండలి ఆయుధాల గురించి, గుర్రాల గురించి రాజుకు సలహాలు ఇస్తుందన్నమాట. వీటిలో ప్రాధాన్యత కలిగినవి సభా సమితి. స్త్రీలు పాల్గొనే సభలు సభా సమితి. సో విధాతలో కూడా పాల్గొన్నారు కదా. సో కులపతి, కుటుంబ పెద్ద గృహపతి అంటారు. సో గ్రామంలో గ్రామీణ నాయకత్వం. విష్ అంటే గ్రామ సముదాయమే విషయాధిపతి. సో విష్ అంటే గ్రామ సముదాయాన్ని. సో అన్ని గ్రామాలను కలిపి ఒక పెద్ద ఉంటారు, అతను ఎవరంటే విషయాధిపతి. తెగ గణనాయకుడు. గణాధిపతి అంటారు, రాజన్ అంటారు, రాజు అంటారు, ఎలా అయినా అంటారు. గణాధిపతి, రాజన్, రాజు వచ్చేసి ఋగ్వేదంలో రాజును రాజన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఋగ్వేదంలో గణనాయకుడు అన్న రాజనే. ఈ కాలంలో ప్రజలు అనేక తెగల కింద విభజించబడి రాజుచే పరిపాలించబడ్డారు. సో రాజే వీళ్ళని పరిపాలించాడనమాట. రాజుకి ఈ తెగ ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించే పన్ను బలి.
సో ఇది స్వచ్ఛందంగా పన్నును చెల్లిస్తారు. అది ఆ పన్ను ఏంటంటే బలి. ఋగ్వేద కాలంలో రాజన్ ముఖ్య విధులు. ఈ ఋగ్వేద కాలంలో రాజన్ యొక్క డ్యూటీస్ ఏంటంటే తెగ తరపున దేవతలను ప్రార్థించడం. అంతేకాకుండా తెగ ప్రజలకు సంబంధించిన పశువులను కాపాడడం. తెగ తరపున ప్రజలను కాపాడుతూ యుద్ధాలు చేయడం. ఆర్యుల కాలంలో తరచుగా యుద్ధాలు గోవుల కొరకు జరిగేవి. సో వీటిని గవిస్తి అనేవాళ్ళనమాట. సో యుద్ధాలను గవిస్తి అంటారన్నాం కదా! అది. సో ఇతను ఏం చేస్తాడు, ఫస్ట్ దేవతలను ప్రార్థించాలా, ప్రజలకు సంబంధించిన పశువులను కాపాడాలా, తర్వాత ప్రజల కోసం వాళ్ళ తెగల్ని కాపాడడం కోసం యుద్ధాలు కూడా చేయాల. అంతేకాకుండా ఆర్యుల కాలంలో తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. సో ఆ గోవుల కోసం జరిగే యుద్ధాలే. సో అవి కూడా యుద్ధాలు ఎవరి కోసం అంటే జరిగేది గోవుల కోసం అంట. ఆ యుద్ధాలని గవిష్టి అంటారంట. సో పానీలు అనే ఆర్యేతర వర్తకులు ఆర్యులు గోవులను దొంగతనం చేసేవాళ్ళు. సో పానీలు అనే ఆర్యేతర వర్తకులు ఆర్యుల గోవులను దొంగతనం చేసేవాళ్ళు. సో ఎవరు వీళ్ళు? పానీలు. వీళ్ళు దొంగతనం చేస్తారంట. సో వీరి ఆయుధాలు బాణాలు, కత్తులు, గొడ్డళ్ళు, బల్లెములు, సి సిరాస్ శిరాసనం డాలు శిరాస్త్రం శిరాస్త్రాణం డాలు. సో 10 ఆర్య తెగల మధ్య జరిగిన గొప్ప యుద్ధం దశరాజగణ యుద్ధం. సో 10 ఆర్య తెగల మధ్య జరిగిన గొప్ప యుద్ధం దశరాజ గణ యుద్ధం. ఇది గుర్తుపెట్టుకోండి. దశరాజ గణ యుద్ధం గురించి కింద ఇచ్చారు. సో ఈ యుద్ధాన్ని గురించి ఋగ్వేదంలో 7వ మండలంలో ప్రస్తావించారు. సో ఈ యుద్ధం పరుషిణి అంటే రావి నది ఒడ్డున జరిగిందనమాట. భరత తెగకు చెందిన రాజన్ సుదామ. సో భరత తెగకు చెందిన రాజన్ సుదామ 10 తెగల కూటమిని ఓడించాడు. ఎవరు? సుదామ. 10 తెగల కూటమికి కురు తెగకు చెందిన రాజన్ కురోస్తవ నాయకత్వం వహించాడు. సో రాజన్ 10 తెగల కూటమికి కురు తెగకు చెందిన ఈ రాజను కురుకుస్సా నాయకత్వం వహించాడనమాట. సో ఈ యుద్ధానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షుల మధ్య ఏర్పడిన వైరం. సో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఇద్దరికి గొడవలు ఉన్నాయి. సో దాని కారణంగా యుద్ధం వచ్చింది. రావి నది జలాల, అది దేని గురించి అంటే ఆ గొడవ రావి జలాల గురించి అనమాట. బియాస్ సట్లెజ్ నదుల మధ్య గల పచ్చిక బయళ్ళ కోసం. సో ఏ వివాదాలు అంటే రావి జలాల కోసం, బియాస్ సట్లెజ్ నదుల మధ్యలో ఉన్న పచ్చిక బయళ్ళ కోసం. ఎందుకంటే వీళ్ళు గోవుల్ని ఎక్కువగా పెంచేవాళ్ళు కదా, ఇంకా గోవుల్ని మేపడానికి పచ్చిక బయళ్ళు కావాలి కదా, అందుకు. సో యుద్ధంలో పాల్గొనేది భరత తెగ 10 మంది రాజుల కూటమి అనమాట. భరత తెగకి వర్సెస్ 10 మంది రాజుల కూటమికి వీళ్ళిద్దరు యుద్ధంలో పాల్గొనేవాళ్ళు. భరత తెగకు నాయకత్వం వహించినది సుదాముడు సేనాని ఇంద్రుడు. సో సుదాముని సేనాని ఇంద్రుడు. తర్వాత 10 మంది రాజుల కూటమికి ఆర్యరాజులు 5 మంది ఆర్యరాజులు ప్లస్ 5 అనార్యరాజులు నాయకత్వం వహించిన తెగ పురు తెగ నాయకుడు పురుకుస్సా. సో ఇక్కడ కురుకుస్సా అని ఇచ్చారు, ఇక్కడ పురుకుస్సా అని ఇచ్చారు. పురు ఆర్ కురు, సో ఏదైనా కావచ్చు. కురు తెగకి అయితే కురుకుస్సా, అలాగే పురు తెగ నాయకుడు పురుకుస్సా. స్టార్టింగ్ ఏ లెటర్తో వస్తే అది చూడండి. పురు అంటే పురుకుస్సా, కురు తెగ అంటే కురుకుస్సా. సో యుద్ధంలో భరత తెగకు బలపరిచింది వశిష్ఠుడు అనమాట. పురుతెగకు బలపరిచింది విశ్వామిత్రుడు. వీళ్ళిద్దరి మధ్య కదా గొడవ జరిగింది. వీళ్ళిద్దరి తరపున వీళ్ళు చేస్తున్నారు యుద్ధం. భరత తెగకి వశిష్ఠుడు, అలాగే పురుతెగకి విశ్వామిత్రుడు. సో ఫలితం, సో ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇంకా రిజల్ట్ వస్తుంది కదా. ఈ రిజల్ట్స్లో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారో తెలుస్తుంది. సో విజయం సాధించింది భరత తెగ సుదాముడు. ఈ యుద్ధం సందర్భంగా ఆసియా మైనర్లో వేయబడిన శాసనం బోగజ్ కోయి శాసనం సుదాముడికి విజయం సాధించి పెట్టిన అతని సేనాని ఇంద్రుడు. సో ఇతనే కదా సేనాని ఇంద్రుడు. తరువాత కాలంలో భరత తెగ వారు పురు తెగ వారితో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆవిర్భవించిన నూతన తెగే కురుతెగ. సో వీళ్ళిద్దరూ ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మ్యారేజ్ అలయన్సెస్ పెట్టుకున్నారు. సో అలా ఏర్పడినదే కురుతెగ అనమాట. సో వీళ్ళిద్దరి రిలేషన్. సో కురుతెగ వారే పాండవులు కౌరవులుగా ఏర్పడినారు. ఇప్పుడు మన మహాభారతంలో ఉన్నారు కదా, కురుతెగ వారే పాండవులు కౌరవులు. సో వీరి మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. తర్వాత మహాభారతంలో కౌరవులకి పాండవులకి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కూడా రావి నది తీరానే జరిగిందనమాట. సమాజం. సో అప్పుడు సమాజం ఎలా ఉండేదో చూద్దాం. తొలివేద కాలంలో సమాజం వృత్తుల ఆధారంగా విభజించబడింది. సో వీళ్ళు ఏ పని చేస్తే దానికి ఆ పనికి రిలేటెడే వీళ్ళ క్యాస్ట్ కూడా ఉండేదన్నమాట. ప్రధాన వృత్తులు వచ్చేసి పురోహితుడు, యుద్ధవీరులు, వ్యవసాయదారులు. సో వీళ్ళు ప్రధాన వృత్తులు. పౌరోహిత్యం చేసేవాళ్ళు పురోహితులు,
యుద్ధ వీరులు, తర్వాత వ్యవసాయదారులు. శూద్రులు తొలివేద చివరి కాలం నాటికి చివరి కాలం నాటి వాళ్ళు అనమాట శూద్రులు. ఈ శూద్రులు అనేవాళ్ళు తొలివేద చివరి కాలంలో వచ్చారనమాట. ఈ శూద్రులు అనేవాళ్ళు. సో శూద్రుల్లోకి ఋగ్వేదంలో 10వ మండలంలో శూద్రుల ప్రస్తావన ఉంది. సో మనం ఋగ్వేదంలో చదివాం కదా, వేదాలు 4 అక్కడే చదివాం కదా, 10వ మండలంలో శూద్రుల ప్రస్తావన ఉందనేసి. ఋగ్వేదంలో వివిధ వర్గాల గురించి పేర్కొన్నది వివిధ వర్గాలు ఉన్నాయని. అవి వచ్చేసి బ్రాహ్మణులు 14 మంది, 14 వర్గాలు. బ్రాహ్మణుల్లో 14 వర్గాలు ఉన్నాయి, క్షత్రియుల్లో 9 ఉన్నాయి, వైశ్యుల్లో 171 ఉన్నాయి, శూద్రులు ఒకటంట. ఋగ్వేదంలో 10వ మండలంలో శూద్రుల గురించి. సో ఇది ఎక్కువ సార్లు అడిగారు అనమాట, శూద్రుల ప్రస్తావన ఎన్నో మండలంలో ఏ వేదంలో అని. సో ఇది ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఆనాటి సమాజంలో ఆర్యులు కాకుండా ఇతర జాతులు ఉండేవారు. సో వారిని ఋగ్వేదంలో కృష్ణవర్ణులుగా వివర్ణించారు. ఆర్యులు కాకుండా ఇతర జాతులు కూడా ఉన్నారు. వాళ్ళని ఋగ్వేదంలో ఏమన్నారంటే కృష్ణవర్ణులు అన్నారు. సో ఋగ్వేద కాలం నాటి సమాజం పితృస్వామ్య సమాజం. సో కుటుంబ పెద్ద తండ్రి లేదా కులప, గృహపతి, దంపతి, ఎన్నో పేర్లు ఉన్నాయి చూడండి. తండ్రి, కులప, గృహపతి, దంపతి. తండ్రికి మగ సంతానం లేకుంటే కుమార్తె కొడుకుకు ఆస్తి చెందునంట. కుమార్తె కొడుకుకు సో తండ్రి మగ సంతానం లేకుంటే, సో అతనికి కొడుకు లేకుంటే కూతురు యొక్క కొడుక్కి ఆస్తి చెందుతుందంట. ఆ కూతురునే దౌహిత్రి. సో ఆ కూతుర్ని దౌహిత్రి అంటారు. తొలి ఆర్యుల ప్రధాన సంపద గోవులు. కావున వారు తమ సంతతిని గోత్రం అని అనేవారనమాట. సో వీళ్ళు ప్రధాన సంపద. సో గోవుల్ని గోవులు ఎక్కువగా పెట్టుకుంటే వీళ్ళు ధనవంతులుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకే గోవుల సంతతిని గోత్రం అని అనేవాళ్ళు. గోత్రం అంటే పశువుల కొట్టమని. మనం గోత్రనామాలు అంటాం కదా, ఇక్కడ గోత్రం అంటే పశువుల కొట్టమంట. తొలివేద కాలం నాటి సమాజంలో వరకట్న కన్యాశుల్కం కలదు. సో వరకట్న వివాహాలు ఉన్నాయి, కన్యాశుల్కం ఉన్నది. సాధారణంగా ప్రజలు ఏకపత్ని వ్రతులే, అంటే సింగిల్ మ్యారేజే. సో స్త్రీకి వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలదు. సో ఈమె సెలెక్ట్ చేసుకోగలదు. సో కుల వ్యవస్థ, అంటరానితనం ఉండేవి కావు. సో ఈ కాలంలో బానిస వ్యవస్థ ఉంది. సో స్త్రీలు సభలో పాల్గొనేవారు. వితంతు పునర్వివాహాలు కూడా జరిగాయన్నమాట. ఈ కాలంలో లేని ఆచారాలు, బాల్య వివాహాలు లేదు, సహగమనం కూడా లేదు. సో వరకట్న వివాహ కన్యాశుల్కాలు ఉన్నాయి. సాధారణ ప్రజలు సింగిల్ మ్యారేజే చేసుకునేవాళ్ళు. సో స్త్రీకి వరుణ్ణి ఎంచుకునే రైట్ ఉండేదన్నమాట, అంటే స్వేచ్ఛ ఉంది. సో కుల వ్యవస్థ, అంటరానితనం వీళ్ళకి ఉండేవి కావన్నమాట. అంటరానితనం లేదు, కులం గురించి లేదు. ఎందుకంటే వృత్తిపరంగా వాళ్ళు ఏ వృత్తి చేస్తుంటే అదే కులమైంది వాళ్ళకి. సో ఈ కాలంలో లేని ఆచారాలు ఏంటంటే బాల్య వివాహాలు, సతీ సహగమనం. బానిస వ్యవస్థ అయితే ఉందంట. కుల వ్యవస్థ, అంటరానితనం లేకుండా బానిస వ్యవస్థ అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. వితంతు వివాహాలు జరిగాయన్నమాట. స్త్రీలు కూడా సభల్లో పాల్గొనేవాళ్ళు. సో పరదా పద్ధతిలో అమలు లేదు. పరదా పద్ధతి అమలు లేదు. గోబివర్యం సచత్కృత షత్ అనగా వ్యవసాయంను, పలకడానికి చాలా కష్టం ఉంది, అనగా వ్యవసాయంను నీటిపారుదల కాలువలు ఉండేవని తెలుస్తుందన్నమాట. ఈ పరదా పద్ధతి అమల్లో లేదు. సో ఇవాడు చూడండి, గోబిర్యవం నాకు పలకడం రాలేదు. సో ఆయుల ఇది వచ్చేసి వ్యవసాయంకు నీటిపారుదల కాలువలు ఉండేవని తెలుస్తుందన్నమాట. ఆర్యులు పెద్ద ఖరీదైన గుర్రాలు ఉండడం, ఆయుధాలు ఉండడం వలన అప్పటికే వారిలో ప్రభువర్గం ఉండేదని ఇర్ఫాన్ అబీబ్ తెలిపాడు. సో వీళ్ళకి ఖరీదైన గుర్రాలు ఉండేటివి, ఆయుధాలు ఉండేటివి. సో వీళ్ళ వర్గాన్ని ప్రభువర్గం అనేది కూడా ఉండేదంట. ఇర్ఫాన్ అబీబ్ చెప్పారు. సో ఋగ్వేద కాలం నాటి ప్రజల వినోదం రథాల పోటీ. సో రథాలతో పోటీలు జరిగేవి. సో ఋగ్వేద కాలంలో నృత్యం గురించి పేర్కొన్నది ఎవరంటే అంగీరస మహర్షి. ప్రధాన సంగీత సాధనాలు వీణ, వేణువు, నగర, దుందుబి, కక్కరి, మద్దెల. సో ఇవన్నీ ప్రధాన సంగీత సాధనాలు. ఋగ్వేదంలో కొన్ని భాగాలను రచించిన స్త్రీలు. సో స్త్రీలు వచ్చేసి అపాల, ఘోష, విశ్వాంబర, లోపముద్ర. సో వీళ్ళు వచ్చేసి అపాల, ఘోష, విశ్వాంబర, లోపముద్ర.
ఋగ్వేదంలో కొన్ని భాగాలను రచించిన స్త్రీలన్నమాట. న్యాయ వ్యవస్థ. వ్యవస్థ ఎలా ఉండేదంటే అత్యుత్తమాధికారి, న్యాయాధికారి రాజే. సో, ఇక్కడ రాజే డిసైడ్ చేస్తాడు. జడ్జిమెంట్ ఇచ్చేది రాజే. న్యాయపాలనలో రాజుకు ముఖ్య సలహాదారుగా బ్రాహ్మణులు ఉండేవారు. సో, వీళ్ళకి సలహాలు ఇచ్చేకి బ్రాహ్మణులు ఉండేవారు. ఋగ్వేద కాలం నాటి నేరాలు దొంగతనం, దారి దోపిడీ, పశువుల అపహరణ, గర్భస్రావం అతిపెద్ద నేరం అంట. సో, ఈ అన్ని నేరాల్లోకి గర్భస్రావం అనే అతిపెద్ద నేరం అంట. నేరస్తులను దివ్య పరీక్షల ద్వారా విచారించేవారు. సో, ఈ కాలంలో మనిషి జీవితం 100 గోవులతో సమానం అనమాట. ఒక మనిషి జీవితం 100 గోవులతో సమానం. ఎందుకంటే ఒక మనిషి వేరొక మనిషిని చంపారనుకో, దానికి పరిహారంగా 100 గోవులను ఇవ్వాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపారంటే 100 గోవులని పరిహారంగా చెల్లించాలన్నమాట. ఈ కాలం నాటి సో, ఇక్కడ కూడా చూడండి ఈ న్యాయ వ్యవస్థలో కూడా గోవుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. ఒక మనిషి జీవితం 100 గోవులకి సమానమని అర్థం. సో, ఈ కాలం నాటి ముఖ్య శిక్షలు ఏంటంటే దేశ బహిష్కరణ, అంగవిచ్ఛేదనం, మరణశిక్ష. రాజద్రోహమునకు ఉరిశిక్ష వేసేస్తారు. సో, అతిపెద్ద నేరం ఏంటంటే గర్భస్రావం. సో, వీళ్ళు ఎవరినైనా చంపితే 100 గోవుల్ని చెల్లించాలి రిటర్న్‌గా. సో, దేశ బహిష్కరణ ఉంటుంది. శిక్షలు ఏంటంటే దేశ బహిష్కరణ, అంగవిచ్ఛేదనం, మరణశిక్ష ఉంటుంది. రాజద్రోహంగాని చేస్తే ఏకంగా ఉరిశిక్షే. సో, తొలివేద ఆర్యుల ఆహారం. సో, వీళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయంటే వీళ్ళ ప్రధాన ఆహారం గోధుమ, బార్లీ అంటే యువ, వరి విహ్రి తాండూలం అంటారు. పాలు, పెరుగు, మాంసం, నెయ్యి. సో, ఇవన్నీ వీళ్ళ ప్రధాన ఆహారం. ఇవన్నీ తీసుకునేవాళ్ళు వీళ్ళు. సో, వరిని ఆర్యులు ఏమని పిలిచేవాళ్ళు అంటే విహ్రి అంటే వరి అని అర్థం. వరి లభ్యమైన ప్రదేశాలు హస్తినాపురం, అంత్రాంజికేరా హస్తినాపురంలో వరి ఇక్కడ దొరికాయన్నమాట. సో, ప్రీతికరమైన భోజనం ఏంటంటే యువ బార్లీతో చేసిన పురోడసం. సో, వీళ్ళకి ప్రీతికరమైన భోజనం పురోడసం. సో, దేంతో తయారు చేస్తారంటే బార్లీని యువ అని పిలుస్తారంట ఆ కాలంలో. భరద్వాజ, విశ్వామిత్ర, వాసుదేవుడు మొదలైన ఋషులు దాన, కరంబు, అపూస అనే పదాలను వాడేవారు. సో, వీళ్ళు భరద్వాజ, దాన, విశ్వామిత్ర, కరంబు, వాసుదేవుడు, అపూస అనే పదాలను వాడారనమాట. ఇవి భోజనంకి రిలేటెడే. సో, వాటి అర్థాలు ఏంటంటే దాన అంటే వేయించిన ధాన్యం. దాన అంటే ధాన్యాన్ని వేయించిన ధాన్యాన్ని దాన అంటారు. కరంబు అంటే పిండి ధాన్యం పిండి చేస్తారు. అపూస అంటే రొట్టె చేస్తారు. అంటే ఇప్పుడు మనం చేసుకుంటాం కదా, గోధుమలు తెస్తే వేయించి తర్వాత పిండి తీసి రొట్టె చేస్తారు. అలాగా అప్పుడు ఈ సిస్టమ్ ఏమో వాళ్ళకి. దాన అంటే వేయించిన ధాన్యం, కరంబు అంటే పిండి ధాన్యం, అపూస అంటే రొట్టె. సోమపానీయం అత్యంత ఇష్టమైన పానీయం. ప్రస్తుతం టిబెట్లో లభిస్తుందంట ఇది సోమపానీయం. ఇది ఎవరైనా తాగాలనుకుంటే టిబెట్కి వెళ్ళండి. అపమ సోమం అమృతభ వేమ అనగా మేము సోమాన్ని తాగి అమరులైనాము అని అర్థం. సోమపానం గురించి పేర్కొనబడిన వేదం వచ్చేసి ఋగ్వేదంలో 9వ మండలంలో ఉందంట. సోమపానం. సో, మనం ఆల్రెడీ ఋగ్వేదంలో చదివేటప్పుడు పార్ట్ 1లో చెప్పాం. ఋగ్వేదంలో 9వ మండలంలో సోమపానం గురించి ఉంది. సో, స్త్రీ స్థానం ఎలా ఉండేది ఆ కాలంలో అంటే ఋగ్వేద సమాజంలో స్త్రీ స్థానం గృహిణిగా, మత కార్యకలాపాల్లో భర్తతో సమాన హోదా కలిగి ఉండేదన్నమాట. తొలి వేదకాలంలో. ఈ కాలం నాటి స్త్రీలకు సమాజంలో అత్యున్నత స్థాయి ఉండేది. స్త్రీని ఎత్ర నార్యంతు పూజ్యంతు రమంతే అని మనుస్మృతి నుంచి తెలియజేస్తుందన్నమాట. అనగా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం. సంతానం లేని వితంతువులకు ప్రాధాన్యత ఉండేది. సో, విద్యార్జనకు అవకాశం ఉండేది. సభా సమితుల్లో కూడా ప్రాధాన్యం ఉంది. స్త్రీలకు ఉపనయన సంస్కార అర్హత కూడా ఉందంట. సో, అప్పుడు చెప్పాం కదా, బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి ఉపనయనం చేస్తారు. వాళ్ళు 2 సార్లు ఫస్ట్ సారి పుట్టినప్పుడు రెండోసారి పుట్టినట్లు అంట ఉపనయనం చేస్తే. సో, వాళ్ళని ద్విజ అంటారని చెప్పాం కదా. సో, అక్కడ ఏమన్నారు, స్త్రీలకు ఫస్ట్ పార్ట్ 1లో చెప్పాను కదా, స్త్రీలకు ప్రవేశం లేదని. కానీ ఇక్కడ తొలివేద నాగరికతలో అయితే స్త్రీలకు ఉపనయన సంస్కార అర్హత ఉందని ఇచ్చారు. సో, ఈ కాలంలో నియోగి ఆచారం కలదు. అనగా భర్త మరణిస్తే అతని సోదరుని వివాహం ఆడే ఆచారం అనమాట. ఒకవేళ ఈ కాలంలో నియోగి ఆచారం ఉంది. భర్త ఒకవేళ మరణించాడు అనుకోండి, అతనికి తమ్ముడా అన్న సోదరుని వివాహం చేసుకునే ఆచారం అయితే ఉందన్నమాట. ఋగ్వేద కాలంలో పరదా పద్ధతిని పాటించబడినది ఋగ్వేద కాలంలో. తండ్రికి మగ సంతానం లేకపోతే కొడుకుకి ఆస్తి వస్తుంది.
సో ఒకవేళ తండ్రికి కొడుకు లేకపోతే కూతురు యొక్క కొడుక్కి ఆస్తి వస్తుందన్నమాట. దాన్ని దౌహిత్రి అంటారు. సో ఈ కాలంలో వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా స్త్రీలకు ఉండేది. ఋగ్వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఋషి హోదాను పొందినవారు. మైత్రేయి, గార్గి, వకానమి, ఘోష, గౌతమి, రిషాన, పాల, లోపముద్ర. సో వీళ్ళందరూ విద్యావంతులైన స్త్రీలు ఋషి హోదాను పొందిన వాళ్ళనమాట. సో వీటి నుంచి క్వశ్చన్స్ రావచ్చు. మైత్రేయి నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మైత్రేయి, గార్గి, వకనామి, ఘోష, గౌతమి, రిషాన, పాల, లోపముద్ర. ఐ ఆమ్ ఏ పోయెట్. ఘోష ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలను రచించినది. ఘోషను బ్రహ్మవాదిగా పేర్కొంటారు. ఘోషని బ్రహ్మవాదిగా పేర్కొంటారంట. ఐ ఆమ్ ఏ పోయెట్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫిజిషియన్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గ్రైండర్ అని కుటుంబ సభ్యుడు తన కుటుంబాన్ని గురించి పేర్కొన్న ప్రస్తావన ఉన్న వేదం ఋగ్వేదం అనమాట. పై ప్రస్తావన తెలియజేస్తున్న అంశం ఒకే కుటుంబంలో సభ్యులు వేరువేరు వృత్తులను స్వీకరించడం అంటే వృత్తులు కులాలుగా మారకపోవడం. సో వృత్తికి కులానికి ఏం సంబంధం లేదనమాట. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీరిది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ప్రధాన వృత్తి తొలివేద కాలంలో పశుపోషణ, మలివేద కాలంలో అయితే వ్యవసాయం అనమాట. ఋగ్వేదంలో పేర్కొన్న లోహాలు ఏంటంటే అయాస్ కంచు ఆర్ రాగి, కృష్ణ అయాస్ అంటారు. అయాస్ ఆర్ ఇనుము, హిరణ్యం అంటే బంగారం. సో అయాస్ అంటే కంచు రాగి, కృష్ణ అయాస్ అంటే ఇనుము, హిరణ్యం అంటే బంగారం. సో భూములను 5 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే కిల్వ భూమి, బీడు భూములు. కిల్వ అంటే బీడు భూములని, వస్తి భూమి అంటే నివాస యోగ్యమైన భూమి అనమాట. గోపత, సూరభూమి అంటే గడ్డి భూములు. గోపత సో ఇక్కడ గోకి రిలేటెడ్ వర్డ్ కాబట్టి గడ్డి అని గుర్తుపెట్టుకోండి, గడ్డి భూములు. అప్రతిహాత అంటే అడవి భూములు. ప్రతిహాత అటవీ భూములు. సో క్షేత్ర భూమి అత్యంత సారవంతమైన భూమి అనమాట. క్షేత్రభూమి అంటే అత్యంత సారవంతమైన భూమి. తొలివేద ఆర్యులు రవాణా సాధనాలు ఏంటంటే గుర్రాలు, రథాలు, ఎద్దుల బండ్లు. సో ఋగ్వేదంలో గుర్రాల గురించి 215 సార్లు గురించి ప్రస్తావించారన్నాం కదా. ఆల్రెడీ ఋగ్వేదంలో నేర్చుకున్నాం. 215 సార్లు గుర్రం గురించి ఉందన్నమాట. తొలివేద ఆర్యులకు తెలియనివి పులి అనే జంతువు తెలియదు, సీసం అనే లోహం తెలియదు వీళ్ళకి. తొలివేద కాలంలో ఆర్యులకు రాజు స్వచ్ఛందంగా చెల్లించిన పన్ను బలి అనే పన్నుని స్వచ్ఛందంగా చెల్లించారు. రాజుకి ఇతర ఆదాయాలు పంటలో భాగం, యుద్ధాల ద్వారా లభించే ఆదాయం వస్తుందన్నమాట. రాజుకి పంటలో భాగం అనమాట. యుద్ధాల ద్వారా కూడా లభించే ఆదాయం వస్తుంది. ఈ కాలంలో ఆర్యుల ఆర్థిక అంతస్తులను తెలిపే జంతువు గోవులు అనమాట. ఋగ్వేద కాలంలో అమన్య అనగా గోవు. ఋగ్వేద కాలంలో అయితే అమన్య అంటే గోవు అని అర్థం. ఋగ్వేద కాలంలో 176 సార్లు గోవు గురించి ప్రస్తావించారు. గుర్రం గురించి అయితే 215 సార్లు అయితే, ఋగ్వేదంలో అయితే 176 సార్లు. ఎక్కువ గోవులు గల వ్యక్తిని గోమట్ అని పిలిచేవాళ్ళు. సో ఎక్కువ గోవులు ఉంటాయి కదా, అతన్ని గోమట్ అని పిలిచేవాళ్ళు. గోవులను కాపాడే వారిని గోపాలుడు అనేవారు. సో వీరు తమ ఆదాయాన్ని గోవుల పరంగా లెక్కించేవాళ్ళు అనమాట. సో వీళ్ళ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటే గోవుల పరంగానే లెక్కిస్తారు. వీళ్ళకి ఎక్కువ గోవులు ఉంటే అంత పెద్ద ధనవంతులు అనమాట. అలా గౌరు అనగా గేదె అని అర్థం. పశువులను మేపువారు గోపుడు ఆర్ గోవికత్త. పశువులను మేపేవాళ్ళు గోవులు ఆర్ గోపికత్త. కాపాడేవాళ్ళు గోపాలుడు. ఎక్కువ గోవులు ఉన్న వ్యక్తిని గోమట్ అంటారు. భూమిని దున్నడానికి ఉపయోగించే సాధనం నాగలి కర్రను సీత అని పిలిచారనమాట. ఋగ్వేద కాలంలో నాగలిని సీర, లంగూల, హాల అని పిలిచారనమాట. నాగలిని ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి ఋగ్వేదంలో. సో ఇక్కడ తొలివేద కాలంలో అయితే నాగలిని సీత అని పిలిచారు. ఋగ్వేదంలో అయితే సీర, లంగూల, హల అని పిలుస్తారు. ఈ కాలంలో పండించిన ముఖ్య పంటలు వరి, గోధుమ, బార్లీ అంటే యావలు. వీళ్ళకి యావలతో చేసిన ఇష్టమైన భోజనం ఉంది కదా, అది పుడోరసమ. తిలలు అంటే నువ్వులని అర్థం. తిలలు అంటే నువ్వులు. ఈ కాలంలో ఈ కాలం నాటి ముఖ్య పరిశ్రమలు ఏంటంటే కుండల పరిశ్రమ. సో కుండల పరిశ్రమ ముఖ్యమైన పరిశ్రమ. కుండలను తయారు చేసేవారిని కులరిక అని పిలిచేవాళ్ళు. కులరిక. వస్త్ర పరిశ్రమని వ్యాయ కొలీకులు అంటారు. బట్టలు నేసేవాళ్ళు అనమాట. వస్త్ర పరిశ్రమ బట్టలు నేసేవాళ్ళని న్యాయ ఆర్ కొలీకులు అని పిలిచేవాళ్ళు. లోహ పరిశ్రమ. ఋగ్వేదంలో రాగి మరియు కాంశమును ఆయా అని పిలిచేవాళ్ళు. ఈ యుగంలో ఇనుము వాడకం ప్రారంభం కాలేదు. సో వీళ్ళకి ఇనుము తెలియదు. కాదు, ఇనుము వాడలేదనమాట. వీళ్ళు రాగి కాంశమును ఋగ్వేదంలో ఆయా అని పిలిచేవాళ్ళు. సో రాగి కాంశంను వాడారనమాట లోహ పరిశ్రమకు. సో ఆభరణాల పరిశ్రమ బంగారు, వెండి ఆభరణాల తయారు చేసేవాళ్ళు అనమాట. బంగారం, వెండి ఆభరణాలను తయారు చేసేవాళ్ళు. వడ్రంగి పరిశ్రమ వడ్రంగులను తక్షన్ అని పిలిచేవాళ్ళు. సో వడ్రంగులను తక్షన్ అని పిలిచేవారు. సమాజంలో వీళ్ళకి అధిక గౌరవం పొందిన వృత్తి ఏదైనా ఉందంటే వడ్రంగి.
సో బంగారం, లోహ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, సో అన్ని వృత్తుల్లో ఈ వడ్రంగి వృత్తికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారనమాట. ఈ కాలంలో వర్తకం ప్రధానంగా వస్తు మార్పిడి ద్వారా జరిగేది. సో ఈ కాలం నాటి వినిమయ సాధనంగా ఉపయోగించబడినవి గోవులు, నిష్క. సో తొలివేద ఆర్యులు మొదటగా ఉపయోగించిన నాణ్యం నిష్క. సో తొలిసారిగా ఉపయోగించిన నాణ్యం నిష్క. నిష్క బంగారు కంటకాభరణం అనమాట. నిష్క అంటే బంగారు కంటకాభరణం. వస్తాద్ అంటే మంగలి. కృషివాల అంటే వ్యవసాయదారుడు. కర్మర అంటే లోహాలతో పరికరాలను చేసేవాడు. ఇది కర్మర లోహాలతో పరికరాలను చేయవాడు. రథకారులు. వణీజుడు అంటే వ్యాపారి. హిరణ్యకార అంటే బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు. హిరణ్యం అంటే బంగారం అన్నాం కదా పైన. సో హిరణ్యకార అంటే బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు. వీళ్ళ మతం వచ్చేసి ఈ కాలంలో విగ్రహ ఆరాధన లేదు, కావున దేవాలయాలు కూడా లేవు. ఋగ్వేదంలో ఆర్యులు ప్రకృతినే దైవంగా భావించే వాళ్ళు అనమాట. ప్రకృతి దేవతలనే, వీళ్ళ దయా దాక్షిణాలపైనే మనం జీవిస్తున్నాం అనుకునే వాళ్ళు ఈ ఋగ్వేద ఆర్యులు దేవతలను సంతృప్తి పరచడానికి యజ్ఞయాగాది కృతులను నిర్వహించేవాళ్ళు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల సంఖ్య ఎంత అంటే 33 అంట. సో తొలివేద కాలంలో ఆర్యులు ప్రధాన దేవతలు వచ్చేసి ఇంద్రుడు. సో తొలి ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు. ఇతర పేర్లు పురంధరుడు, యుద్ధవీరుడు, వర్షాధిపతి, స్వర్గలోకాధిపతి, విశ్వం యొక్క తూర్పు భాగానికి అధిపతి. సో పురంధరుడు, యుద్ధవీరుడు, వర్షాధిపతి, స్వర్గలోకాధిపతి, విశ్వం యొక్క తూర్పు భాగానికి అధిపతి ఎవరంటే ఇంద్రుడిని వీళ్ళు మెయిన్ ప్రధానంగా పూజించేవాళ్ళు. సో ఇతని ఆయుధం వజ్రాయుధం. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. ఇంద్రుని గురించి ఋగ్వేదంలో 250 సార్లు ప్రస్తావించారు. ఇంద్రుడి గురించి 250 సార్లు ప్రస్తావించారు. అగ్ని మరొక పేరు అహహ్యవాహనుడు అంటే అగ్ని. దేవతలకు ఆర్యులకు మధ్యవర్తి అహహ్యవాహకుడు అనమాట. సో వీళ్ళు అగ్ని అనేవారు దేవతలకి ఆర్యులకి మధ్యవర్తి అనమాట. అగ్ని గురించి ఋగ్వేదంలో 200 సార్లు పేర్కొనబడింది. సో ఇంద్రుడి గురించి అయితే 250 సార్లు, అగ్ని గురించి అయితే 200 సార్లు పేర్కొన్నారు. వరుణుడు నైతిక విలువలకు అధిపతి, జలాది దేవత, దేవుళ్లకు దేవుడు అని వరుణుని అంటారు. బిరుదులు వచ్చేసి అసురమర్తన అని వరుణ్ణి అంటారు. వరుణ దేవుణ్ణి జొరాస్టియన్ దేవత అహార్మెజ్జతో పోల్స్తారనమాట. జొరాస్టియన్ దేవత అహార్మెజ్జతో పోల్స్తారు వరుణుణ్ణి. సోమదేవుడు వృక్షాల దేవత అనమాట. సోమదేవుడు ఋగ్వేదంలో 9వ మండలంలో సోమదేవుని గురించి ఉంది. రోగాలను నివారించే దేవతగా ప్రసిద్ధి అనమాట సోమదేవుడు. ఈ దేవుడి పేరు మీద సోమ అని మత్తుపానీయం కూడా ఉంది. సో దేవతలకు రాజుగా పరిగణిస్తారనమాట సోమదేవుణ్ణి, దేవతలకే రాజుగా. సో నెక్స్ట్ వాయుదేవుడు. గాలికి అధిపతి. వాయువు అంటే గాలి. డ్యూస్ ఆర్యులు ఇష్టంగా పూజించే ఆకాశ దేవత. సో ఆర్యులు ఇష్టంగా పూజించే ఆకాశ దేవత అంటే డ్యూస్ అంట. మారుస్త్ అంటే తుఫాన్ల పిడుగు దేవుడు మారుస్త్. అశ్విన్స్ అంటే ఔషధ మొక్కల దేవుడు. సో ఈ ఇద్దరు దేవుళ్ళు ఎప్పుడు గుర్రాలు ఉంటాయన్నమాట. ఇద్దరు దేవుళ్ళకి ఎప్పుడు గుర్రాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని అశ్విన్స్ అని అంటారు. సో పుషాన్ అంటే రహదారులకు కూడా దేవుడు. సో రుద్ర ఈ వ్యాధులను నివారించేవాడు. రుద్రాను గ్రీకు దేవుడు అయిన అపోలోతో పోల్చారు. సో గ్రీకు దేవుడైన అపోలోతో పోల్చిన దేవుడు ఎవరు అని అడుగుతారు. రుద్ర వ్యాధులను నివారిస్తారనమాట. శ్రీదేవతలు వచ్చేసి ఉషస్ అంటే ఉషోదయ దేవత, సావిత్రి కాంతి దేవత, పృథ్వీ భూదేవత, తిరితి మృత్యుదేవత, అరణ్య యోని అంటే అడవులకు దేవత, అదితి దేవుళ్ళకు తల్లి. అతిథి అంటే దేవుళ్ళకు తల్లి. సరస్వతి నదీ దేవత. శ్రీదేవతలు వీళ్ళు. సో పైన అందరూ శ్రీదేవతలు, వాళ్ళు మగ దేవతలు. దేవతలను సంతృప్తిపరచుటకు యజ్ఞయాగాలు చేసేవారు. సో హోమగుండంలో అగ్నికి నెయ్యి, పాలు, పెరుగు, సోమరసం, ధాన్యాలు సమర్పించే వాళ్ళనమాట. వీటినే హవిస్సులు అంటారంట. అగ్నిలో హోమగుండాల్లో అగ్నికి నెయ్యి, పాలు, పెరుగు, సోమరసం, ధాన్యాలు వీటన్నిటిని సమర్పించే వాళ్ళు. సో దీన్నే హవిస్సులు అంటారంట. సో నెక్స్ట్ ఆర్య దేవతలను 3 రకాలుగా విభజించారు. స్వర్గలోక దేవుళ్ళు అని, వాతావరణ లోక దేవుళ్ళు అని, భూలోక దేవుళ్ళు అని. సో స్వర్గలోకంలో అంటే డియోస్, సూర్య, సావిత్రి వీళ్ళు ఉంటారు. సో స్వర్గలోక దేవుళ్ళు. వాతావరణ లోక దేవుళ్ళు ఎవరంటే వరుణ అండ్ అగ్ని.
సో తర్వాత భూలోక దేవుళ్ళు ఎవరంటే సోమ అగ్ని భూలోకంలో ఉన్న దేవులు. ఆర్యుల ఇతర దేవతలు వాయు వనదేవత మారుతాస్, తుఫాను దేవత మారుతాస్, గంధర్వ స్వర్గలోక సంగీత దేవతలు. అదితి అంటే అదితి సూర్యదేవుని తల్లి, దేవతలకు మాతృమూర్తి. డయాస్ స్వర్గలోకానికి తండ్రి. అప్సరసలు దేవతల భార్యలు అనమాట. యమ అంటే మృత్యులోకాధిపతి. తృష్టి అంటే సాంకేతిక దేవుడు కూడా ఉన్నారు, అతన్ని త్వష్టి అంటారు. త్వష్టి. సో ఆర్యులను సేవించే పానీయాలు సోమదేవుని పేరు మీద తయారు చేయబడినది. సో సుర అంటే దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని ఋగ్వేదంలో చెప్పారనమాట. అంటే మనకు డేంజరస్ అని. దిక్పాలకులు 8 మంది. సో దిక్పాలకులు 8 మంది అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. సో నార్త్ ఈస్ట్, సో 8 మంది. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో తూర్పున ఇంద్రుడు, ఇక్కడ ఇంద్రుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇంద్రుడు, పడమర వరుణుడు, ఇక్కడ వరుణుడు, ఉత్తరాన కుబేరుడు, దక్షిణాన యముడు. వాయువంలో ఇక్కడ వాయువం అంటే నాకు తెలీదు, నార్త్ ఈస్టా నార్త్ వెస్టా ఏమో తెలీదు. వాయువం అంటే వాయువ్యంలో వాయువు, ఈశాన్యంలో సోమ, నైరుతిలో సూర్య, ఆగ్నేయంలో అగ్ని ఉంటారనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. తూర్పున అయితే ఇంద్రుడు, పడమర అయితే వరుణుడు, ఉత్తరాన అయితే కుబేరుడు, దక్షిణాన యముడు. సో వాయువ్యంలో వాయువు, ఈశాన్యంలో సోముడు, నైరుతిలో సూర్య, ఆగ్నేయంలో అగ్ని. మలివేద ఆర్యులు. ఇంకా మలివేద ఆర్యులు అంటే వీళ్ళ కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు అనమాట. సో మరొక పేరు వచ్చేసి ఇతిహాస నాగరికత. సో వీళ్ళ నాగరికత ఇతిహాస నాగరికత. సో ఆర్యులు నివసించే ప్రాంతాన్ని ఆర్యవర్తనం స్థిర నివాసాలు అంటారు. ఆర్యవర్తనం. సో వీళ్ళు నివసించే ప్రాంతాలని ప్రధాన ఆధారాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, మహాభారతం. ఇవి ప్రధాన ఆధారాలు అనమాట. ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. సో ముఖ్య పన్నులు ఏంటంటే బలి, శుల్క బాగా. ప్రసిద్ధి చెందిన వర్గం చేనేత వర్గం. ప్రధాన దేవతలు వచ్చేసి ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ప్రాధాన్యత పొందిన దేవుడు వచ్చేసి విష్ణువు అనమాట. ఎక్కువ విష్ణువుని పూజించేవాళ్ళు. పశువుల దేవత పుషాన్. నాణ్యాలు నిష్క అంటే బంగారం, శతమాన అంటే వెండి, కర్షాపన అంటే రాగితో తయారు చేసినవి నాణ్యాలు. నిష్క, శతమాన, కర్షాపన రాగితో తయారు చేశారు, శతమాన అంటే వెండితో, నిష్క అంటే బంగారం. సమాజం కుల వ్యవస్థ ఏర్పడింది. సో తొలివేద నాగరికత కాలంలో కుల వ్యవస్థ లేదు, కానీ ఇక్కడ మలివేదంలో కుల వ్యవస్థ ఉంది. చతుర్వర్ణ వ్యవస్థ కూడా ఆవిర్భవించింది. ప్రధాన వినోదాలు రథాల పంద్యాలు. అక్కడ కూడా రథాల పంద్యాలే. ప్రధాన సంగీత పరికరం వీణ వీళ్ళ సంగీత పరికరం. మలివేద కాలం నాటి ఆర్యుల నాగరికతకు ప్రధాన ఆధారాలు ఏంటంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు. మలివేద నాగరికతకు మరొక పేరు ఇతిహాస నాగరికత. సో వీళ్ళు నివసించే ప్రాంతాన్ని ఆర్యవర్తనం అంటారు. గంగానది ముఖ్య పాత్ర పోషించింది. సో ఎందుకంటే వీళ్ళు గంగానది పరివాహ ప్రాంతాల్లోనే నివసించేవాళ్ళు కాబట్టి. ఆర్యుల సంతతి తూర్పునకు వ్యాపించింది. సో వ్యాపింపజేసింది ఎవరంటే వైదేహ మాధవుడు ఆర్యుల సంతతిని తూర్పు వరకు వ్యాపింపజేశాడు అనమాట. దక్షిణానికి వ్యాపింపజేసింది అగస్త్యుడు అనమాట. తూర్పుగా అయితే వైదేహ మాధవుడు. సో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దైవదత్తాధికార సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రస్తావించిన వేద వాగ్మయం ఐతరేయ బ్రాహ్మణం. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణం దైవదత్తాధికార సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించిందనమాట. రాజులను సామ్రాట్, సార్వభౌమ, ఏక విరాట్ అని పేర్లతో పిలిచారు. సో ఇక్కడ రాజులని సామ్రాట్, సార్వభౌమ, ఏక విరాట్. ప్రజాస్వామిక సంస్థలైన సభా సమితి అంతరించింది. సో ఇంతకుముందు తొలివేద నాగరికతలో ఏమున్నవి, సభా సమితి, విధాత ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో మలివేద కాలం నాటికి లేవన్నమాట. మలివేద కాలంలో రాజు ఒక నియంతలా మారాడు. సో అక్కడ ఎలా ఉండే, ప్రజలే రాజుని ఎంచుకునే వాళ్ళు, తీసేయాలన్న సమితికి అధికారాలు ఉండేవి తొలివేద కాలంలో. కానీ ఇక్కడ చూడండి రాజు ఒక నియంతలా మారిపోయాడు.
అంటే ఇతను చెప్పిందే వినాలి, ఇతను చెప్పిందే చేయాలి. ఇంకా రాచరిక వ్యవస్థ స్థిరపడడానికి కారణం దైవ దత్తాధికార సిద్ధాంతమే. సో ఈ సిద్ధాంతం వల్లే అంత వచ్చింది. దైవ సిద్ధాంత దత్తాధికార సిద్ధాంతం వల్ల ఈ రాచరిక వ్యవస్థ అనేది ఏర్పడిపోయిందనమాట. రాజును విపా విపానత ప్రజలను భక్షించే విపానత్త, రాజును విపానత్త అంటారు. ప్రజలను భక్షించే రాజు అని అర్థం. ఇంకా ఇతని నియంతలా ఉంటే ఇంకా ప్రజల్ని పీడించకుండా ఉంటాడా? చిన్న రాజ్యాలను అంతరించి పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇంకా చిన్న చిన్న రాజ్యాలన్నీ కలుపుకొని పెద్ద రాజ్యాలు చేసేసుకున్నారు. స్థానిక పరిపాలనను గ్రామ సభలే నిర్వహించేవన్నమాట. సో స్థానికంగా ఉన్నవి మాత్రం గ్రామ సభలే నిర్వహించేది. ఉన్నత న్యాయాధికారిగా వ్యవహరించాడు రాజు. రాజే ఉన్నత న్యాయాధికారి కూడా. రాజరికం వంశపార్యపర్యమైపోయింది. ఇంకా నెపోటిజం ఇక్కడి నుంచి స్టార్ట్. సో రాజుకు పరిపాలనలో సహకరించుటకు రత్నింగ్స్ అనే అధికారులు కలరు. రత్నింగ్స్. సో చూద్దాం. సైన్యాధికారి అనమాట. సేనాపతి, సైన్యాధికారి, యువరాజు, సంగిహిత్రి అంటే కోశాధికారి, సంగిహిత్రి, పురోహితుడు అంటే మతాధికారి, పట్టపురాణి మహిషి, గ్రామిణి అంటే గ్రామాధికారి, ప్రాడ్వీవాహ అంటే న్యాయమూర్తి, గోవికర్తన్ అంటే రాజు అంగరక్షకుడు, క్షాత్రి అంటే రాజుకు గొడుగు పట్టేవాడు అనమాట. క్షాత్రి అంటే సుతుడు అంటే రాజరథ చోదకుడు అంటే రథాన్ని నడిపేవారని సుతుడు. సంధి విగ్రహి అంటే విదేశీ వ్యవహారాల అధికారి. సంధి విగ్రహి విదేశ వ్యవహారాల అధికారి అనమాట. సో శతపతి 100 స్థలాలకు అధిపతి శతపతి. తర్వాత స్థాపతి దూర ప్రాంతాల గవర్నర్, రాష్ట్రాలకు అధిపతి అనమాట. దూర ప్రాంతాలకు స్థవస్తి. పల్లలు రాజుకు వేటలో సహకరించేవారు. పల్లలు. బాగదూగ పన్నులు బాగ రూపంలో వసూలు చేసే అధికారి. బాగదూగ. అక్షవాస గణకుడు రాజుకు జూదంలో సహకరించేవాడు. అక్షవాస గణకుడు. అధికృత అతి చిన్న ఉద్యోగి పోలీస్ అధికారి. అధికృత. గ్రామేయ గ్రామశిస్తు వసూలు చేసే అధికారి. గ్రామేయ. సో నెక్స్ట్ రాజు మలివేద కాలంలో రాజు సర్వాధికారాలు పొందాడనమాట. రాజు దైవాంశ సంభూతుడని సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది. రాజ్య సంరక్షణ బాధ్యతలు రాజు చేపట్టినారు. యజ్ఞయాగాదులు నిర్వహించేవాడు. బిరుదులను కూడా ధరించేవాడు అనమాట. మలివేద కాలంలో రాజు యొక్క బిరుదులు ఏంటంటే విరాట్, సామ్రాట్, భోజా, ఏక్రాట్, సుహ్రాట్ అని హట్టునున్నాయి. విరాట్, సమ్రాట్, భోజా, ఏక్రాట్, సుహ్రాట్. రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో రాజ్యాధిపతి, మహారాజ్యాధిపతి, భోజాధిపతి, సామ్రాజ్యాధిపతి అనే పదాలతో ఐతరేయ బ్రాహ్మణంలో ఉందన్నమాట. సో ఈ సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో ఈ పదాలన్నీ ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నాయి. ఏంటంటే అవి రాజ్యాధిపతి, మహారాజ్యాధిపతి, భోజ్యాధిపతి, సామ్రాజ్యాధిపతి. సో ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే రాజ్య, భోజ్య, స్వరాజ్య అని వివిధ ప్రాంతాల పేర్లు కూడా ఉన్నాయన్నమాట. రాజ్య, భోజ్య, స్వరాజ్య అనే వివిధ ప్రాంతాలు ఉన్నాయి. సో విరాట్ అనగా రాజు లేని రాచరిక రాజ్యం. విరాట్ అంటే రాజు లేని రాచరిక రాజ్యం అని అర్థం. అనగా గణతంత్ర రాజ్యం విరాట్ అంటే. విరాట్ల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. సో ఈ విరాట్ల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుందంట. సో రాజుల ఎన్నిక ద్వారా రాజ్యమునకు వచ్చే పద్ధతి ఋగ్వేద అంతిమ కాలంలోనే అంతరించిందని ఐతరేయ బ్రాహ్మణంలో రాజానం, రాజపుత్ర అనే వ్యాఖ్య వారసత్వంలో బలపరిచిందనమాట. సో అందుకే వీళ్ళు వంశపార్యపరంగా ఇంకా వీరి పరిపాలన కొనసాగుతుంది. సో దశపురుషం రాజం అనేది శతపథ బ్రాహ్మణంలో వ్యాఖ్య అనే ఒక్కొక్క తెగ వారు 10 సంవత్సరాల వరకు రాజ్యంను పాలించేవారని తెలుస్తుంది. దశపురుషం రాజం అనేది శతపథ బ్రాహ్మణంలోని వ్యాఖ్య అంట. అంటే ఒక్కొక్క తెగకి 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాలని చెప్తుంది. దశపురుషం రాజం. సో నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలంలో రాజులు వసూలు చేసే పన్నులు ఏంటంటే రాజు యొక్క భాగం 1/6 వంతు ఉంటుంది. సో 1/6 వంతు ఉంటుంది. కర అంటే చేతి వృత్తుల వారిపై వేసే పన్ను. బలి అంటే రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే పన్ను.
బలి. శుల్క అంటే పండించిన పంటను వస్తు రూపంలో చెల్లించే పన్ను అంట. శుల్క అంటే వీళ్ళు ఏదైతే పండించుంటారో ఆ పంటను అదే రూపంలో చెల్లిస్తారు. బాగా అంటే రాజు యొక్క భాగంలో 1/6 వంతు చెల్లించాలి. బలి అంటే రాజుకి స్వచ్ఛందంగా చెల్లించే పన్ను అనమాట వీళ్ళే. ఖర అంటే చేతి వృత్తుల వారిపై విధించే పన్ను. ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ఈ కాలంలో ముఖ్య వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం. సో వ్యవసాయం. సో తొలివేద కాలంలో అయితే పశుపోషణ. సో ద్వితీయ వృత్తి ఏంటంటే వ్యాపారం. సో వీళ్ళు వ్యవసాయం తర్వాత ఇంకొక వృత్తి కూడా చేస్తున్నారు. అది ఏంటంటే వ్యాపారం. వ్యవసాయ క్షేత్రాలలో పిలిచే విధానం ఉర్వర. సో వ్యవసాయ క్షేత్రాలను పిలిచే విధానం ఉర్వర అంటారు. శతపథ బ్రాహ్మణంలో వ్యవసాయం, వడ్డీ వ్యాపారం గురించి కూడా ఉందన్నమాట. మలివేద కాలంలో వాడుకలోకి వచ్చిన నాణ్యాలు ఏంటంటే నిష్క బంగారు నాణ్యం, శతమాన్ అంటే బంగారు నాణ్యం, కర్షాపన అంటే వెండి నాణ్యం. సో వెండి నాణ్యం, శతమాన్ అంటే బంగారు నాణ్యం. శతమానం అంటే వేరు కదా, బంగారు నాణ్యం కాదే. సో ఇది నాకు డౌట్గా ఉంది, మళ్ళీ చెప్తా చూసి. సో మలివేద కాలంలో ఇనుము కృష్ణ అయాస్ అంటారు. మలివేద కాలంలో ఇనుమును కృష్ణ అయాస్ అంటారు. క్రీస్తు పూర్వం 1000 నుంచి ఆర్యుల వ్యవసాయ కార్యకలాపాల్లో ఇనుమును ఉపయోగించడం ప్రారంభించారు. సో 1000 నుంచి ఆర్యుల వ్యవసాయం, సో క్రీస్తు పూర్వం 1000 నుంచి ఆర్యులు వ్యవసాయ కార్యకలాపాల్లో ఇనుమును ఉపయోగించారనేసి చెప్తుందన్నమాట. ఇక్కడ ఉపయోగించారని ఈ కాలంలో. వేదాలలో ఇనుమును కృష్ణ అయాస్ శ్యామ అని పిలిచారనమాట. శ్యామ, కృష్ణ అయాస్ శ్యామ అంటే ఇనుము అని అర్థం. వారు 4 రకాల కుండలను తయారు చేశారు. ఏంటంటే ఎరుపు, నలుపు ఎరుపు, బూడిద రంగు, నల్లని చారలు. సో వీరు ఎరుపు రంగును అధికంగా ఉపయోగించారు. ఈ కాలంలో వైశ్యులు అధికంగా పన్నులు వసూలు చేసే వైశ్యులు అధికంగా పన్నులు చెల్లించేవాళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళు వర్తక వ్యాపారాల్లో ఎక్కువ చేసేవాళ్ళు కదా, అందుకనే వర్తకం అభివృద్ధి చెందింది. అనేక నూతన పట్టణాలు అభివృద్ధి చెందాయి. సో ఉదాహరణకు రాజగృహం, శ్రావస్తి, వైశాలి, కౌశాంబి. మలివేద ఆర్యులు అరేబియా సముద్రంలో ఆర్యులకు అరేబియా సముద్రం, మహాసముద్రం, హిమాలయాల గురించి తెలుసు. సో తొలివేదం వాళ్ళకి తెలియదు అనమాట, హిమాలయాలు తప్ప ఏమి తెలియదు. కానీ మలివేద ఆర్యులకి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, హిమాలయాల గురించి తెలుసు. నాగలి దేవతగా కీర్తించే సీత పట్ల అపారమైన భక్తి ఉందన్నమాట వీళ్ళకి. నాగిల్ని సీత అని పేరు పెట్టి పూజించేవాళ్ళు కదా. సో అలా వీళ్ళకి చాలా అమితమైన భక్తి ఏర్పడిందనమాట. పోడు వ్యవసాయ పద్ధతిని అనుసరించారు. భూమిని దున్నడం, విత్తనాలు వేయడం లాంటివి అథర్వణ వేదంలో కనిపిస్తాయి. పంటలను పండించుటకు కాలువలు, బావులు త్రవ్వించారు. మలివేద కాల ఆర్యులు వ్యవసాయంలో వినియోగించిన సహజ ఎరువులు సాకృత్, పేడ, కరిష్మా ఆవు పేడ. సో మలివేద కాలంలో ప్రసిద్ధి చెందిన వర్గం ఏంటంటే చేనేత వర్గం. వైశ్యుల వృత్తి తొలివేద కాలంలో వ్యవసాయంగా ఉండేది, మలివేద కాలంలో వ్యాపారంగా మారిందనమాట. అందుకే ఎక్కువ పన్నులు చెల్లించే వాళ్ళేమో. సో శ్రేణులు, పనీజులు అనే ప్రత్యేక వర్తక సంఘాలు ఆవిర్భవించాయి. దేశీయ విదేశీ వ్యాపారం జరిగింది. వీరు బాబిలోనియాతో విదేశీ వ్యాపారం జరిపారనమాట. వీళ్ళు విదేశాలతో ట్రేడ్ యాక్టివిటీస్ పెట్టుకున్నారు. అది ఎక్కువగా ఎవరితో అంటే బాబిలోనియాతో. సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వృత్తుల ఆధారంగా వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా ఏర్పడింది. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనం గలదు. వీరిని ద్విజులు అంటారు. సో బ్రాహ్మణాలు మిగిలిన వారికంటే ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు అనమాట. వీరు సమాజంలో మొదటి వర్గంగా, రాజకీయంగా, ఆర్థికంగా పన్నుల నుంచి మినహాయింపు పొంది ఉన్నత స్థానాన్ని అనుభవించారనమాట. ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో మొదటగా వర్ణ వ్యవస్థ గురించి ఉందన్నమాట. పురుష సూక్తం ప్రకారం అయితే బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుండి అంటే శిరస్సు నుంచి ఉద్భవించాడని, క్షత్రియులు భుజాల నుంచి ఉద్భవించారంట, వైశ్యులు తొడలపై నుంచి, బ్రహ్మ ఉరువులు అంటే తొడల నుంచి ఉద్భవించారు, శూద్రుడు అంటే బ్రహ్మ పాదాల నుంచి పుట్టాడనమాట. సో ఈ వ్యవస్థలో శూద్రులను తక్కువ వారిగా పరిగణించి వారిపై వర్గాలకు సేవ పరిగణించి పై వర్గాల వాళ్ళకి సేవ చేయాలని నిర్దేశించారనమాట. సో ఇక్కడ శూద్రులని అణిచేశారు. సో వీళ్ళతో పని చేయించుకున్నారు. ఇంకా మీరు తక్కువ జాతి వాళ్ళని చెప్పి. సో యజ్ఞయాగాదులతో సహా ఏ కార్యక్రమానికైనా నిర్వహించాలన్నా బ్రాహ్మణుని సంప్రదించాల్సిందే. సో ఇంకా వీళ్ళే అప్పర్ హ్యాండ్ కదా. సో అందుకే యాగాలు కానీ ఏ కార్యక్రమాలు ఏం చేసినా ఇంకా వీళ్ళని అడిగి చేయాల్సిందే. వైశ్యులు వ్యవసాయం, వ్యాపార రంగంలో, శూద్రులు సహకారంతో ఉత్పత్తి చేస్తూ రాజులకు అన్ని రకాల పన్నులు చెల్లించేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలంలో అనీరవాసిత అనగా కల్మషమైన శూద్రులు. అనీరవాసిత
కల్మషమైన శుద్రులు. శ్రీస్థానం దిగజారింది. వీరు స్వేచ్ఛను కోల్పోయారు. వరకట్నం, కన్యాశుల్కం వాడుకలోకొచ్చాయి. బాల్య వివాహాలు, బహుభార్యతత్వం కూడా పెరిగింది. మలివేద కాలంలో సతీ ఆచారం, క్షత్రియుల్లో స్వయంవరం ఆచారం కూడా కలదు. సో సతీ ఆచారం ఉంది, క్షత్రియుల్లో స్వయంవరం ఆచారం కూడా వచ్చింది. సో ఈ కాలంలో పండితులైన స్త్రీలు గార్గి, మైత్రేయ, మమత, కపిల. గాగ్రి, మైత్రేయ, మమత, కపిల మలివేద కాలంలో పండితులైన స్త్రీలు. సో ఇక్కడ 8 మంది ఋషుల పేర్లతో 8 గోత్రాలు ఏర్పడ్డాయన్నమాట. వాళ్ళెవరంటే కశ్యప, వశిష్ఠ, భృగు, గౌతమ్, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, అగస్య. ఇవి 8 మంది ఋషులతో 8 గోత్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం గోత్రం చెప్తాం కదా, మీ గోత్రం ఏమిటంటే చెప్తాం ఎలా అంటే వీళ్ళ నుంచే, ఈ పేర్ల నుంచి ఉద్భవించాయి. ఒక్కో ఆర్యగణం ఒక్కో ఋషి సంతతిగా చెప్పుకున్నాయి. సో గోత్రం ప్రధాన లక్షణం ఒకే గోత్రం. సగోత్రికులు వారి మధ్య వివాహం నిషిద్ధం. సో ఒకే గోత్రం ఉంటే మ్యారేజెస్ చేయరు. అది మలివేద కాలం నుంచే ఏ ట్రెండ్ ఫాలో అవుతున్నారు, ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నారు. సో అథర్వణ వేదం 8 రకాల వివాహాల గురించి పేర్కొంది. ఏంటంటే బ్రహ్మ వివాహం అంటే ఒకే సమూహంలో పెద్దల అంగీకారంతో లాంఛనంగా జరిగే పెళ్లి బ్రహ్మ వివాహం. దైవ వివాహం అంటే పూజ చేసిన బ్రాహ్మణునికి దక్షిణగా యజమాని తన కూతురునిచ్చి పెళ్లి చేస్తే దాన్ని దైవ వివాహం అంటారు. అర్స వివాహం అంటే గోవును వధువు తండ్రికి ఇచ్చి వధువుని పెళ్లి చేసుకోవడం అంట. అర్స వివాహం. ప్రజాపాత్య వివాహం అంటే వరకట్నం, కన్యాశుల్కం లేకుండా వివాహం చేసుకోవడం ప్రజాపాత్య వివాహం. గంధర్వ వివాహం పెద్దలతో సంబంధం లేకుండా చేసుకునే ప్రేమ వివాహం. రాక్షస వివాహం కన్యను ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటారు, పరిగ్రహణ వివాహం అంటారంట. అసుర వివాహం వధువుని కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం కన్యాశుల్కం, అసుర వివాహం. సో పైచాచిక వివాహం నిద్రలో ఉన్న స్త్రీని బలత్కరించుట లేదా వివాహం చేసుకునుట, ఇది పైచాచిక వివాహం అన్నమాట. వర్ణాంతర వివాహాలు 2 రకాలు. అనులోమ వివాహాలు, ఉన్నత వర్గానికి చెందిన పురుషుడు తక్కువ వర్గానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. సో ప్రతిలోమ వివాహం అంటే తక్కువ వర్గానికి చెందిన పురుషుడు ఉన్నత వర్గానికి చెందిన స్త్రీని వివాహం ఆడితే సో దాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. నియోగ అనగా భర్త ద్వారా సంతానం పొందలేని స్త్రీ అతని తమ్ముని ద్వారా సంతానం పొందుట, దాన్ని నియోగ అంటారు. సో బ్రాహ్మణ పురుషుడు శుద్ర మహిళకు జన్మించిన వారు నిషాదులు అంటారు. బ్రాహ్మణునికి శుద్ర మహిళకి జన్మించిన వాళ్ళని నిషాదులు అంటారు. బ్రాహ్మణ మహిళకు శుద్ర పురుషుడికి జన్మించిన వాళ్ళని చండాలులు అంటారు. సో వీళ్ళిద్దరికి నిషీదులకు చండాలులకు ఇద్దరికి జన్మించిన వాళ్ళని ఏమంటారంటే అంత్యవ్యాసయాన్ అంటారు. అంత్యవ్యాసయాన్. బ్రాహ్మణ మహిళ క్షత్రియ పురుషునికి జన్మించిన వాళ్ళని సుతులు అంటారు. బ్రాహ్మణ మహిళకి క్షత్రియ పురుషుడికి జన్మించిన వాళ్ళని సుతులు అంటారు. క్షత్రియ మహిళలకి వైశ్య పురుషునికి జన్మించిన వాళ్ళని మగధులు అంటారు. సో మగధులు, సూతులు వీళ్ళిద్దరికీ మళ్ళీ మగధులు, సూతులకు సమాజంలో అంగీకరించబడ్డారు, కానీ చండాలులు, నిషాదులు అంగీకరించబడలేదంట. ఎందుకో వీళ్ళకంత స్పెషాలిటీ. మగధులకి, సుతులు అయితే వీళ్ళైతే అంగీకరించబడ్డారంట సమాజం. చండాలులు, నిషాదులు మాత్రం అంగీకరించబడలేదు. సో కొన్ని వర్గాల మధ్య వివాహాలు నిషేధించబడినవి. ఒకవేళ వారి మధ్య వివాహం జరిగితే భర్త తన భార్యను 1 నెల వరకు సోదరిగా పరిగణించి తర్వాత భార్యగా స్వీకరించాలి. సో దీనినే చంద్రయాన తపస్సు అంటారంట. సో మలివేద కాలంలో చతురాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. సో వీటి గురించి ఐతరేయ బ్రాహ్మణం, జబలనోపనిషత్తు వివరిస్తున్నాయి. సో చతురాశ్రమ ధర్మాలు ఏంటంటే ఇది జబలనోపనిషత్తులో పొందుపరిచారు. అవేంటంటే బ్రహ్మచర్యం 25 సంవత్సరాల వయసు వరకు గల దశ, గృహస్థ 25 నుంచి 50 సంవత్సరాల వరకు, వివాహం, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ గృహస్థలో ఉంటాయి. వానప్రస్థ 50 years నుంచి 75 years వరకు కుమారుని బాధ్యతలకు అప్పగించుట, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను పర్యటించుట. సో ఈ ఏజ్ వాళ్ళు ఇంకా అవే చేసేది. సన్యాస 75 నుంచి 100 years వయసు వరకు ఉంటుంది. కుటుంబ బాధ్యతలను త్యజించి ఇంకా సన్యాసం తీసుకుంటారు. చివరకు మిగిలేది సన్యాసం. సో ఈ కాలంలో రాజు నిర్వహించే ప్రధాన యాగాలు ఏంటంటే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే రాజు తన అధికార పరిధిని తెలియజేయుటకు యజ్ఞం చేసి అశ్వాన్ని వదిలేశారనమాట. అది ఎంతవరకు తిరిగేసి వస్తే అంతవరకు వాళ్ళదే రాజ్యం. ఒకవేళ ఆ రాజ్యంలోకి వెళ్ళిన అశ్వాన్ని ఎవరైనా పట్టేసుకున్నారంటే ఇంకా వాళ్ళతో గొడవ పడైనా ఏదో ఒకటి చేసి ఇంకా రాజ్యాన్ని గెలిచి ఇంకా
ఆ రాజ్యాన్ని వాళ్ళ కలుపుకుంటారు. సో, వాళ్ళతో యుద్ధం చేసి చేస్తారు. తీసేసుకుంటారనమాట. సో, ఈ యాగం నిర్వహించిన వారు స్వరాట్ అనే బిరుదు కూడా పొందుతారనమాట. ఒకవేళ ఈ యాగం నిర్వహిస్తారు కదా! వాళ్ళు స్వరాట్ అనే బిరుదు పొందుతారు. అశ్వమేధ యాగం. రాజసూయ యాగం రాజుకు సర్వోన్నత అధికారాలు సంక్రమింపజేస్తాయి. దీని ప్రస్తావన శతపథ బ్రాహ్మణంలో ఉంది. రాజు పొందడం వల్ల దైవత్వం పొందడం కోసం ఈ యాగం చేస్తారంట రాజసూయ యాగం. సో, దీన్ని నిర్వహించినందుకు గాను ఈ రాజుకు విరాట్ అనే బిరుదు కూడా పొందుతాడు. ఇక్కడ అశ్వమేధ యాగం చేసిన అతనేమో స్వరాట్. ఇక్కడ రాజసూయ యాగం చేసిన వాళ్ళని విరాట్ అనే బిరుదు తీసుకుంటారనమాట. రాజసూయ యాగం చేసిన బ్రాహ్మణులకు 24,000 గోవులను దానంగా రాజు ఇవ్వాలి. అప్పుడు గోవులే కదా ఆర్థికంగా, న్యాయపరంగా, అన్నిటి పరంగా గోవులు చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట గోవులకి. అందుకే 24,000 గోవులను ఇస్తున్నారు బ్రాహ్మణులకి ఈ యాగం చేసినప్పుడు. వాజపేయ యాగం రాజు ప్రజల మీద ఆధిపత్యం ప్రదర్శించుట కొరకు ఈ యాగం నిర్వహిస్తాడు. ఈ యాగం నిర్వహించడం వల్ల సామ్రాట్ అనే బిరుదు వస్తుంది. అశ్వమేధ యాగం చేస్తే స్వరాట్, రాజసూయ యాగం చేస్తే విరాట్, వాజపేయ యాగం చేస్తే సామ్రాట్. ఈ బిరుదులు గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. లేకపోతే అశ్వమేధ యాగం చేసిన తర్వాత వీళ్ళు ఒక బిరుదు పొందారు. ఆ బిరుదు ఏంటని అడుగుతారు. మనం స్వరాట్ అని చెప్పాలి. సో, నరమేధ యాగం ఇది వేదకాలంలో లేదు. రాజుకు తమ కోరికలు తీరడానికి వ్యక్తిని బలిచ్చే యజ్ఞం అనమాట. ఉదాహరణకు మాధవ వర్మ విష్ణుకుండిన రాజు పినరక భట్టారకుడు అనే బ్రాహ్మణుని బలి ఇచ్చాడు. నరమేధ యాగం. సో, ఇది చాలా డిఫికల్ట్ కదా. వాజపేయ యాగంలో ఏమన్నాం, రాజు ప్రజల మీద ఆధిపత్యం ప్రదర్శించడం కొరకు ఈ యాగం చేస్తాడు. ఈ యాగం నిర్వహించిన వాళ్ళని సామ్రాట్ అనే బిరుదు పొందుతాడు. తన అనుచర బంధుగణంతో ఉన్నతుడిగా అని చెప్పుకునేందుకు నిర్వహిస్తాడనమాట. సో, ఈ యాగాలన్నీ ఇంపార్టెంటే. సో, మెయిన్లీ ఈ బిరుదులు చూసుకోవాలా. ఇది ఇంపార్టెంట్. నరమేధ యాగంలో ఈ మాధవ వర్మ విష్ణుకుండిన రాజు పినారక భట్టారకుడిని అనే బ్రాహ్మణుని బలిస్తాడు. ఇతని కోరికలు తీర్చుకోవడానికి ఇంకొకరు బలి అంటే ఇదే. ఆర్యులు నిర్వహించే పంచమహాయజ్ఞాలు ఏంటంటే బ్రహ్మయజ్ఞం, వేద మంత్రోచ్చరణతో బ్రహ్మను ఆరాధించడం బ్రహ్మయజ్ఞం. పితృయజ్ఞం అంటే పితృదేవతలకు పిండం పెట్టుట. దేవయజ్ఞం అంటే హోమగుండాల ద్వారా దేవతలను ఆరాధించుట. భూతయజ్ఞం అంటే ఆహార ధాన్యాలు వెదజల్లుట ద్వారా పక్షులు జంతువులకు మేలు చేయుట. పురుష యజ్ఞం అంటే అతిథులకు ఆతిథ్యం ఇచ్చుట. సో, యజ్ఞయాగాలలో జంతు బలులు పెరిగాయి ఇక్కడ మలివేద నాగరికతలో. సో, యజ్ఞాల అనంతరం ఆ మాంసాన్ని భుజించేవాళ్ళు, అతిథులకు మాంసాన్ని వడ్డించేవాళ్ళు. గోష్ణ అనగా గోవు మాంసాన్ని భుజించిన అతిథి గోష్ణ. సో, గోవులను కూడా చంపారనమాట. మలివేద కాలంలో యజ్ఞయాగాలు, క్రతువులు, అధిక వ్యయ ప్రయాసాలు పెరిగి ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనమాట. సో, గోవుని పూజించే వాళ్ళు అలాంటిది గోవు పైన అన్ని రకాలుగా డిపెండ్ అయ్యి కూడా ఇంకా గోవు మాంసం కూడా భుజించారంట వీళ్ళు. సో, అలా భుజించిన వ్యక్తిని వీళ్ళు భుజించారని లేదు కానీ భుజించిన వ్యక్తిని గోష్ణ అంటారు అని ఉంది. సో, వేదకాలంలో వివిధ వృత్తులు. నిషాద అంటే వేటగాడు. కర్వారా అంటే తోలు పనివాడు కర్వారా. ఫుకుసా అంటే ఊడ్చేవాడు. ఇతుకారుడు అంటే బాణాలు వేయవాడు. రథకారుడు అంటే సారథి. బీదల్కారుడు అంటే బట్టలు ఉతికేవాడు. అభిపాల గొర్రెల కాపరి. గోవికర్త పశువుల కాపరి. అభిపాల గొర్రెల కాపరి. గోవికర్త అంటే పశువుల కాపరి. ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఇద్దరు కాపర్లే కానీ గొర్రెల కాపరి అంటే అభిపాల, గోవికర్త అంటే పశువుల కాపరి. అజపాల అంటే మేకల కాపరి. అజ అంటే మేకలు, అభి అంటే గొర్రెలు, గోవికర్త అంటే పశువుల కాపరి. దావర్ మత్స్యకారుడు. రజ్జస్ సర్గే తాళ్ళు సర్గే తాళ్ళు పెనవేవాడు. విష్టి బానిసత్వం. విష్టి అంటే బానిసత్వం. ఉగ్ర అంటే రక్షక భటుడు. కేవల్ గోపాల పాలకుడు. రాజిత్రి అంటే రంగులద్దే వ్యక్తి. సపీత అంటే మంగలి. సపీత రసని నపీత. ప్రింట్ నాకు సరిగా కనిపించారు. నపీత అంటే మంగలి. మత పరిస్థితులు. సో, ఈ యుగంలో ఇహం సత్యం పరం మిథ్య అని వాదించిన వారు చర్వకులు. లోకాయత దర్శనం. సో, ఇహం సత్యం పరం మిథ్య అని వాదించిన వారు చర్వకులు. సో, ఋగ్వేద కాలం నాటి దేవతలు ఇంద్రుడు, అగ్నిలకు ప్రాధాన్యత తగ్గింది. సో, అప్పుడు ఇంద్రుని అగ్నిని పూజించేవాళ్ళు కదా బాగా. సో, కానీ ఇక్కడ ప్రాధాన్యత తగ్గిందనమాట. సో, మళ్ళీ కాలంలో
మలివేద కాలంలో అవతరించిన కొత్త దేవతలు ఎవరంటే ప్రజాపతి. ప్రజాపతి అంటే సృష్టికర్త. సృష్టికర్త. విష్ణువు ప్రజా పోషకుడు, సంరక్షకుడు. విష్ణువు అంటే ప్రజా పోషకుడు, సంరక్షకుడు. రుద్రుడు అంటే శివుడు, పశుపతి, మహాదేవుడు. సో వీళ్ళ ముగ్గురిని మలివేద కాలంలో పూజించేవాళ్ళు. మలివేద కాల యుగాంతానికి మత పరిస్థితి. సో యుగాంతానికి మత పరిస్థితి ఏంటంటే అధిక ప్రాధాన్యత పొందిన దేవుడు విష్ణువు కాబట్టి సో త్రిమూర్తుల భావన పెరిగింది, విగ్రహారాధన పెరిగింది. శుద్రుల దేవుడు పశు సంరక్షకుడు. సో వేదాధ్యాయం యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణులకి తగ్గింది. సో యజ్ఞాలు దీర్ఘకాల ఖర్చుతో కూడుకొని సాగేవన్నమాట. సో యజ్ఞ సమయాల్లో జంతు బలులు పెరిగాయి. మతం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై సామాన్య వర్ణాలలో ఆధ్యాత్మిక అశాంతి బయలుదేరింది. సామాన్య వర్ణాలలో ఏర్పడిన ఆధ్యాత్మిక అశాంతిని తొలగించడానికి ఆవిర్భవించిన మతాలే జైన, బౌద్ధ మతాలు. జైన, బౌద్ధ మతాలపై విశేష ప్రభావం చూపిన వేద వాగ్మయం ఏంటంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులో చెప్తారు. ఇంకా హిమాలయ వేద కాలంలో జైన బౌద్ధ మతాలు బౌద్ధ మతాలు విశేషమైన ఆదరణ పొందాయి తర్వాత కాలంలో. సో అందుకే ఇది ఇంకా అయిపోవడానికి రెడీగా ఉంది, చివరి దశకు వచ్చింది. సో న్యాయ వ్యవస్థ మలివేద కాలం. సర్వోన్నత న్యాయాధికారి రాజు, గ్రామ న్యాయాధికారి గ్రామిణి. రాజద్రోహంకు విధించే శిక్ష వచ్చేసి ఉరిశిక్ష. ఉరిశిక్ష మరణశిక్ష. సో రాజద్రోహంకు విధించే శిక్ష ఏంటంటే మరణశిక్ష. వైదిక కాలంలో నాటి అతిపెద్ద నేరం గర్భస్రావం అన్నమాట. వినోదం మలివేద కాలంలో ప్రధాన సంగీత సాధనం వీణ, ప్రధాన వినోదం రథాల పంద్యాలు. సో శాస్త్ర విజ్ఞానంలో సూర్యచంద్రుల గతులను బట్టి కాల నిర్ణయం చేయడానికి ఆర్యులు ప్రయత్నించారనమాట. గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. అంతేకాకుండా కర్ణం పొడవును దేశీయంగా లెక్కించారనమాట. కర్ణం పొడవు అంటే మీకు తెలుసా ఇది వెయిట్ మీకు తెలుసా ఇది ఇది స్క్వేర్ అన్న, ఇది రెక్టాంగులర్, ఇది స్క్వేర్. 4 భుజాలు సమానంగా ఉండాలి. సో ఇక్కడ మిడిల్లో ఉంటుంది కదా, ఇది సో ఇది కర్ణం అంటారు. ఇలా సో దీని పొడవును కూడా ఇక్కడ లెక్కించారనమాట. సో వృత్తాలు తెలుసు వీళ్ళకి, సో సర్కిల్స్ కూడా తెలుసు. సో ఇవి తెలుసు. బలిపీఠం చేయడానికి ఇవి ఈ ఆకారంలో ఉన్నవి యూజ్ చేశారనమాట. సో వృత్తి పరిధిని వృత్తములకు మధ్య గల సంబంధాన్ని చెప్పగలిగారు. సో ఆల్జీబ్రాను కూడా సంబంధించిన వివరాలు కూడా వీళ్ళే చెప్పారంట. ఇంకా ఆల్జీబ్రా కూడా ఇక్కడ నుంచే పుట్టిందేమో. సో ఇక్కడ వృత్త పరిధి అంటే ఇక్కడ లోపల ఉంటుంది కదా ఇదంతా, ఇవన్నీ కూడా వీళ్ళే కనుక్కున్నారు. సో ఆల్మోస్ట్ మ్యాథ్స్కి సంబంధించిన ఆల్జీబ్రా, సో మెన్సురేషన్ టాపిక్ వీళ్ళ నుంచే వచ్చింది అనుకుంటా, మలివేద నాగరికత నుంచి. సో ఇక్కడితో వేద నాగరికత కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ టాపిక్ పైన మళ్ళీ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.